అనిపించింది ఈ రోజు ఎపిసోడ్ అయితే కొంచెం నాకు ఎవిక్షన్ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. నార్మల్‌గా అయితే ఎక్కడో చేయి పెట్టి ఓపెన్ చేసి అది రెడ్ కలరో, గ్రీన్ కలరో వస్తది. అలా కాకుండా మెయిన్ డోర్‌కి గేట్స్ ఓపెన్ పెట్టి అక్కడ యష్మి ఫోటో పెట్టారు. నిజంగా కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేశారు. బాగా అనిపించింది ఈరోజు ఎవిక్షన్ ప్రాసెస్. యష్మి ఎలిమినేటెడ్ అందరూ అనుకున్నట్టుగానే. సో, తను వెళ్ళేటప్పుడు అందరికీ ప్రేరణకి, విష్ణుకి అందరికీ హగ్ ఇచ్చింది. తనొక మాట చెప్పింది కొంచెం బాగా నచ్చింది. నా మాటల వల్ల ఎవరినైనా నేను హర్ట్ చేసుంటే సారీ అని చెప్పింది. అలాగే నా బిహేవియర్ వల్ల ఎవరైనా హర్ట్ అయి ఉంటే సారీ అని నాకు ఇదెంతో గౌతమ్‌కి చెప్పినట్టు అనిపించింది. గౌతమ్ చూసే చెప్పిందనమాట అమ్మాయి ఈ డైలాగ్ చెప్పేటప్పుడు. వెళ్తూ ఏడవరా అనింది నిఖిల్‌ని. సో, తర్వాత స్టేజ్ పైకెళ్ళింది. అక్కడ చెప్పింది నాగార్జున గారికి, "సార్ మా పప్పా ఏం చెప్పారో అదే చేశాను. ఈ వీక్ నేను ఎంత రిస్క్ అయినా నేను తీసుకుంటాను. మా డ్యాడీ చెప్పిందే చేశాను" అన్నట్టుగా చెప్పింది. నిజంగా నాగార్జున గారు అయితే ప్రౌడ్ ఆఫ్ యూ మగలే అన్నారు. మళ్ళీ అమ్మాయి ఎమోషనల్ అయిపోయిందనమాట. సో, ఆ తర్వాత జర్నీ చూపించారు. ఆ అమ్మాయి జర్నీ చాలా మంచిగా ఉందనమాట. సో, చూడ్డానికి చాలా బాగా అనిపించింది. అన్ని ఎమోషన్స్ ఉన్నాయి ఆ జర్నీలో. నాగార్జున గారు కూడా ఇంప్రెస్ అయ్యారు ఆ జర్నీ చూసి. నాకు తెలిసి నాకొకటి అర్థమైంది. నాగార్జున గారు అసలు ఎపిసోడ్స్ చూడరు, క్లిప్స్ కూడా చూడరని నాకు ఇవాళ బాగా అర్థమైంది. సో, అమ్మాయి జర్నీ చూసి నాగార్జున గారు కూడా హ్యాపీగా ఉన్నారు. కాకపోతే నాగార్జున గారు ఒక టాస్క్ ఇచ్చారు. ఏంటంటే ఫ్రెండ్స్‌ని, ఎనిమీస్‌ని సెలెక్ట్ చేయమని. ఫస్ట్ ప్రేరణని పెట్టింది. ప్రేరణ నువ్వు కొంచెం కోపం తగ్గించుకుంటే నీకు విన్ అవ్వడానికి ఛాన్స్ ఉందని చెప్పింది. అలాగే నిఖిల్‌ని పెట్టింది. నిఖిల్ ఎప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్. నేను బడీగా వచ్చాను నిఖిల్‌తో అనింది. నాకు మంచిగా అనిపించింది. నేను ఎక్స్‌పెక్ట్ చేసా ఈ అమ్మాయి ఏమన్నా నెగెటివ్‌గా చెప్తదా నిఖిల్ గురించి అంటే లేదు. అమ్మాయి పాజిటివ్‌గానే చెప్పింది. అది మంచిగా అనిపించింది. అలాగే పృథ్వీ నా బెస్ట్ ఫ్రెండ్ అనింది. మనం బయటకొచ్చాక కూడా మన ఫ్రెండ్‌షిప్ ఇలాగే కంటిన్యూ చేద్దామంది. విష్ణుప్రియకి కూడా మంచిగా చెప్పిందనమాట. ఇంకా ఎనిమీస్‌ని పెట్టమన్నారు. ఎనిమీస్‌లో గౌతమ్‌ని పెట్టింది. బట్ తను క్లారిఫై చేసింది. నాకు ఇక్కడ యష్మి చాలా మంచిగా అనిపించింది. గౌతమ్ నేను నిన్ను ఎనిమీ అనుకోవట్లేదు. ఇది నీ గేమ్‌కి హెల్ప్ అయితదని ఒక సజెషన్ లాగా చెప్తున్నాను. నువ్వు ఇండివిడ్యువల్ అనుకోని అందరితో కలవకుండా తిరగకు, వాళ్ళంతా తిరగకు. నువ్వు అందరితో మింగిల్ అవ్వు. అప్పుడు నీ గేమ్ ఇంకా బావుంటుంది. నువ్వు చాలా స్వీట్ పర్సన్‌వి అని చెప్పింది. నిజంగా నాకు మంచిగా అనిపించింది. పోతూ పిచ్చిగా మాట్లాడి ఏదో ఒకటి అనేసి వెళ్ళడం కంటే అది మంచిగా అనిపించింది. అలాగే తను అవినాష్‌కి నువ్వు కూడా ఇండివిడ్యువల్‌గా ట్రై చేయి. అవినాష్ కప్ కోసం ట్రై చేయి అన్నట్టుగా చెప్పింది. రోహిణికైతే నాకేదైతే రాసావో ఇండివిడ్యువాలిటీ చూపించని నేను కూడా నీకు అదే చెప్తున్నాను రోహిణి. ఇది ఎనిమీలాగా చెప్పట్లేదు. మీకేంకి హెల్ప్ అయితది అని చెప్తున్నాను అన్నట్టుగా చెప్పిందనమాట. నిజంగా తను పోతూ కూడా ఇట్లా నెగెటివ్ చేసి నిఖిల్‌ని గానీ, గౌతమ్‌ని గానీ ఇలా నెగెటివ్ చేసి వెళ్ళకుండా తను మంచి సజెషన్స్ ఇచ్చింది. అది నాకు బాగా అనిపించింది. కొంతమంది వెళ్ళేటప్పుడే ఎక్కువ నెగెటివ్ చేసి వెళ్తారు. అలా చేయలేదనమాట. సో, అది నాకు యష్మి విషయంలో కొంచెం మంచిగా అనిపించింది. ఇకపోతే బిగ్ బాంబ్ ఎవరి మీద ఏస్తావు అంటే అక్కడ కూడా తను ఏదో రూడ్‌గా అలా చేయకుండా సార్ ఈ వీకే నిఖిల్ నామినేషన్‌లో ఉండి సేవ్ అయ్యాడు. సో, నేను అందుకని లాస్ట్ వీక్ గౌతమ్ నామినేషన్‌లో లేడు కాబట్టి గౌతమ్‌కి నామినేషన్ ఇస్తున్నాను అనింది. గౌతమ్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తనేమి సాడ్‌గా ఫీల్ అవ్వలేదనమాట. మంచిగా అనిపించింది. ఇకపోతే మెయిన్ ఎపిసోడ్‌లోకెళ్ళిపోతే ఇవాళ అక్కడ పెద్దగా ఏం జరగలేదు. ఏదో ఒక ఫన్ టాస్క్ పెట్టారు. అంటే గెస్ చేయడం అనమాట. ఏదో డైలాగ్ గెస్ చేయడం. ఆ టాస్క్ అయిపోయిన తర్వాత కంప్లెయింట్ బాక్స్ అని ఇంకొక టాస్క్ పెట్టారు. దాంట్లో ఏంటంటే ఎవరి మీద ఎవరికైనా కంప్లెయింట్స్ ఉంటే రాయండి అనేది. కొన్ని ఇంట్రెస్టింగ్ కంప్లెయింట్స్ అయితే నాకు అనిపించింది. నాకు తెలిసి ఇవి వాళ్ళకి చూపిస్తారు అని తెలియలేదేమో. నేమ్స్ చెప్తారు అట్లా తెలియలేదేమో. అందుకే వాళ్ళకి నచ్చింది రాసేసారేమో అనిపించింది. ఎందుకు ఏంటన్నది నేను మీకు తర్వాత చెప్తా. సో, అవినాష్ ప్రేరణ గురించి రాసాడు. ఏం రాసాడంటే డిక్టేటర్ లాగా తను చేసింది మెగా చీఫ్ అన్నట్టుగా రాసాడనమాట. సో, ఇది అస్సలు ప్రేరణ అవినాష్ దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. తనని పట్టుకొని అవినాష్ డిక్టేటర్ అంటాడని. తర్వాత దాన్ని కవర్ చేయడానికి ట్రై చేశాడు. అలాగే ప్రేరణ కూడా అవినాష్‌కి మంచి పాయింట్ రాసింది. "నువ్వు అంత కామెడీతో కవర్ చేస్తున్నావు. నీ కామెడీ వెనకాల ఉన్న నిజ స్వరూపాన్ని ఏంటో చూపించు" అని పెట్టిందనమాట. అది కూడా అవినాష్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, వీళ్ళు ఒకరికొకళ్ళకి తెలియకుండా బానే రాసుకున్నారనమాట. కానీ పృథ్వీ రాసిన పాయింట్లు ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా బాగా రాసాడనిపించింది పృథ్వీ మాత్రం. సో, నబీల్‌కి ఏం రాసాడంటే వైల్డ్ కార్డ్స్ రాకముందు నువ్వు చాలా ఉన్నావు. ఇప్పుడు అందరితో మంచిగా ఉండాలని ట్రై చేస్తూ నీ ఇండివిడ్యువాలిటీ పోగొట్టుకుంటున్నావు అన్నట్టుగా రాసాడు. అది సూపర్ అనిపించింది. అలాగే గౌతమ్ కూడా నబీల్‌కి చాలా బాగా రాసాడు. ఏం రాసాడంటే నిన్ను ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తావు. వాళ్ళని ఒక ఎనిమీస్ లాగా చూస్తావు. నీకు అపోజిట్‌గా ఆడిన వాళ్ళని పెట్టాడు. అది కూడా నాకు ఈ 2 పాయింట్స్ నచ్చాయన్నమాట. ఇకపోతే యష్మి నిఖిల్‌కి రాసిందనమాట. ఏం రాసిందంటే నువ్వు నీ మనసులో ఉన్న మాట చెప్పుంటే నా గేమ్‌కి ఇంత ఎఫెక్ట్ అయ్యుండేది కాదు అని నిఖిల్‌కి రాసింది. అలాగే ప్రేరణ నిఖిల్‌కి రాసింది. నువ్వు సేఫ్ గేమ్ ఆడతావు. అందరిని సాటిస్ఫై చేయాలని చూస్తావు అన్నట్టుగా ప్రేరణ రాసిందనమాట. సో, నిఖిల్ యష్మిది గెస్ చేయగలిగాడు కానీ ప్రేరణది గెస్ చేయలేకపోయాడు. నబీల్ మాత్రం పృథ్వీది, గౌతమ్‌ది ఇద్దరిది చాలా 100% గెస్ చేసాడు. నబీల్ ఒక్కడే 2 కరెక్ట్‌గా గెస్ చేసింది హౌస్ మెంబర్స్ అందరిలో. మిగిలిన వాళ్ళంతా ఒక్కొక్కళ్ళది మిగిలిన వాళ్ళంటే నిఖిల్, గౌతమ్, పృథ్వీ వీళ్ళంతా ఒక్కొక్కళ్ళది గెస్ చేస్తారు. మిగిలిన వాళ్ళు అసలు ఎవరిది 0% అనమాట. గెస్ చేయలేకపోయారనమాట. యష్మికి వచ్చేసి రోహిణి రాసిందనమాట.
ఏం రాసిందంటే, "నీతో ఫన్ యాంగిల్ అన్నీ నచ్చుతాయి. నువ్వు బాగా నువ్వు నీ ఫ్రెండ్స్‌తోనో ఫైట్ చేస్తావు. మళ్ళీ వెంటనే కలిసిపోతావు. అంటే ఏది నిజము, ఏది అబద్ధం" అన్నట్టుగా రాసిందనమాట. సో, ఇంకొకటేమో ఇంకొకటేమో "నువ్వు అన్‌ప్రెడిక్టబుల్‌గా ఉంటావు. నేను నిన్ను నమ్మలేను. నీ ఇండివిడ్యువాలిటీ కనిపించట్లేదు" అనేసి ప్రేరణ రాసిందనమాట. ఇదైతే నాకు షాకు. రేష్మి గురించి "నువ్వు అన్‌ప్రెడిక్టబుల్‌గా ఉంటావు." ఏంట్రా రీజన్ అంటే, మన టీ షర్ట్ చింపిందంట. అందుకనేసి అన్‌ప్రెడిక్టబుల్ అని రాసేసిందనమాట ప్రేరణ. గౌతమ్‌కొచ్చేసి బాగా వచ్చిందనమాట. పృథ్వీ రాసాడిది. "నువ్వు కెమెరా కాన్షియస్‌గా ఉంటావు. కెమెరా దగ్గరికెళ్ళి ఏదేదో మాట్లాడుతుంటావు. ఫుడ్ అనేది ఇక్కడ అందరికీ అవసరము. అందరూ షేర్ చేసుకోవాలి. సో, నువ్వొక్కడివే నీ గురించి ఆలోచిస్తావు" అన్నట్టుగా రాసాడు. అది పృథ్వీ అనమాట. అలాగే ఇక నువ్వు కావాలని గొడవలు సృష్టిస్తున్నట్టు అనిపిస్తుంది అనేసి అవినాష్ రాసాడనమాట. సో, యాహ్! అట్లా అది పృథ్వీది గెస్ చేయగలిగాడు కానీ, అవినాష్‌ది గెస్ చేయలేకపోయాడనమాట. ఇంక రోహిణికొచ్చేసి పృథ్వీ రాసాడు. "నువ్వు అవినాష్‌కి నీకొక షీల్డ్ లాగా కనిపిస్తున్నాడు. ప్రతిదానికి నువ్వు అవినాష్‌తోనే ఎక్కువుంటావు" అన్నట్టుగా రాసాడు. ఆ అమ్మాయి కూడా గెస్ చేయలేకపోయింది. అది పృథ్వీ. ఇంకొకటి రోహిణికొచ్చేసి "నువ్వు ఒకే విషయాన్ని పదే పదే చెప్తా ఉంటావు" అనేసి తేజ రాసాడు. అది కూడా గెస్ చేయలేకపోయిందమ్మ. విష్ణు గురించి ఏం రాసారంటే, అసలు ఆ అమ్మాయికి ఏమేంటో క్లారిటీ లేదు. నామినేషన్స్‌లో ఏం పాయింట్ చెప్తదో క్లారిటీ లేదన్నట్టుగా అవినాష్ రాసాడనమాట. ఇంక ప్రతిదానికి యూనివర్స్ అంటది. మేమెంత హెల్ప్ చేసి మెగా చీఫ్ చేసినా మమ్మల్ని గుర్తించదన్నట్టుగా నబీల్ రాసాడనమాట. పృథ్వీకొచ్చేసి "నువ్వొక్కడివే బలవంతుడివని తెగ ఫీల్ అయిపోతుంటావు. మేము టైం వచ్చినప్పుడు నిన్ను కూడా గెలిచి చూపిస్తామన్నట్టుగా రోహిణి రాస్తది. సో, అలాగే గొడవ నీ గురించి కాకపోయినా అబ్యూజివ్ లాంగ్వేజ్‌లో మాట్లాడతావు అనేసి గౌతమ్ రాసాడు. ఇదనమాట అక్కడ ఇవాళంతా జరిగింది. సో, అదనమాట లైవ్‌లో ఇది ఎపిసోడ్ అయిపోయిన తర్వాత లైవ్‌లో ఒకళ్ళకొకళ్ళు సంజాయిషీ ఇచ్చుకుంటున్నారు. అంటే వాళ్ళు ముందు ఎక్స్‌పెక్ట్ చేసినట్టు లేరు. తేజ, రోహిణి, అవినాష్ ఇవంతా బయటకొస్తే మనం రాసిన కంప్లెయింట్ బాక్స్‌లో కమెంట్స్ అనేసి ఒకళ్ళకొకళ్ళు డిస్కస్ చేసుకుంటా ఉన్నారనమాట. నేను ఆ ఉద్దేశంతో రాయలేదు, ఈ ఉద్దేశంతో రాశాను అన్నట్టుగా. సరే లైవ్ గురించి అప్డేట్ ఇస్తాను తర్వాత. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.